శ్రీ శ్రీ చైతన్య చరితామృతం ఆదిలీలా षष्ठ परिच्छेदेर कथासार श्रीमद अद्वैत आचार्य प्रभुर स्वरूप वो महिमा द्वि श्लोकेर विचार द्वारा निरूपित होया छे। पंचतत्वात्मक गौरहरीर वंदनार मुखे महाप्रतत्वटा भालभाई बोजालेन नित्यानंद तत्व हो गेছে এখন अद्वैताचार्येर तत्वटा एखाने वर्णना करছেন। मायार दुईटी वृत्ति निमित्त ओ उपादान प्रकृतिते लक्षित निमित्त कारण रूप पुरुषावतारेर नाम महाविष्णु। पंचतत्वमुतो కూడిన महाप्रभु पंचतत्वము महाप्रभु तत्వం కదా। ఈ ఐదు తత్వాలని వర్ణిస్తూ కవిరాజ గోస్వాముల వారు ముందు అధ్యాయములలో మహాప్రభు సాక్షాత్ బ్రజేంద్రులందరూ సిద్ధాంతాన్ని అక్కడ నిరూపించారు రకరకాల ప్రమాణముల ద్వారా। దాని తర్వాత నిత్యానంద ప్రభు సకల అవతారములకు ఆయన మూలము, ఆయనయే సంకర్షణుడు, బలరాముడు, మూల సంకర్షణుడు, మహాసంకర్షణుడు అని చెప్పి సిద్ధాంతాన్ని నిరూపించారు। ఆ నిత్యానంద ప్రభు యొక్క అనుగ్రహం ఉంటేనే ఎవరికైనా సాధన చేయడం గాని, సాధనలో ఉత్తీర్ణత చెంది ఆ భగవంతుడి యొక్క నిత్యసేవనం పొందడం గాని జరుగుతుందన్నమాట। అది చెప్పిన తర్వాత ఇప్పుడు అద్వైతాచార్యులు తత్వం చెబుతున్నారు। ఇక్కడ 2 శ్లోకాలలో ఆయన మహత్యాన్ని, తత్వం రెండు కూడా। మాయకి 2 రకములైనటువంటి వృత్తి కార్యము ఉంది। అదేమిటి? నిమిత్తము, ఉపాదానము। ఈ మాయ అంటే ఇక్కడ ఏ మాయ? బహిరంగ మాయ। ప్రకృతితే లక్షితో నిమిత్త కారణరు పురుషావతారే నా మహావిష్ణు। ఆ భగవంతుడు ఎప్పుడైతే సృష్టి చేయాలని అనుకుంటాడో అప్పుడు మూల సంకర్షణ నుంచి మహాసంకర్షణుడు ఆయనే మహావిష్ణువు। అక్కడ నుంచి అవతారములు కారణాలను సాయి విష్ణువు, గర్భోత సాయి విష్ణువు, క్షీరాద సాయి విష్ణువు తత్వం అంతా కూడా మనం ఇంతకు ముందు అధ్యాయములలో చాలా బాగా విన్నామా లేదా? వినేశాం, అయిపోయింది అంతే। అన్నం తినేసి అరిగిపోతుంది, పైకిపోతుంది, మనం వింటామని చచ్చిపోతుంది, పైకిపోతుంది। హరే కృష్ణ। అందులో ప్రపంచము యొక్క సృష్టి కొరకు భగవంతుడు ఏ అవతారాలను మొట్టమొదట పెట్టాడో, అవతరించాడో ఆయనే మహావిష్ణువు। అదే ప్రకృతి లౌకితో నిమిత్తకారం। నిమిత్తం ఏమిటిట? ఆయన ఆ కారణ సముద్రములో కొడుకుని ఒక్కసారిగా ఆయన కళ్ళతో చూశాడు, అది నిమిత్తం అన్నమాట। ఆయన మహావిష్ణువు। ఉపాదాన రూప్ ప్రధాన తత్వే మహావిష్ణు ద్వితీయ రూపీ అద్వైతో। ఉపాదాన రూపముతోటి ప్రధాన తత్వంగా ఎవరైతే అవతరించారో ఆయనే మహావిష్ణు యొక్క ద్వితీయ రూపము అద్వైతాచార్యుడు వారు। అంటే మహావిష్ణువే అద్వైతాచార్యుడు వారు। 2 రకాల సిద్ధాంతాలు ఉన్నాయి। మహావిష్ణువునకు సదాశివుడుకు తేడా లేదంటారు। సదాశివుడు అంటే ఈ ప్రపంచంలో ఉంటే శివుడు, ఈ సమానకర్త ఆయన కాదు। నిత్యము ఎవరైతే ఆ సహస్రశీర్ష పురుషుని అర్చిస్తూ ఉంటారో ఆయన సదాశివుడు। ఒక సిద్ధాంతం ప్రకారము అద్వైతాచార్యుడు సదాశివ అవతారము, ఒక సిద్ధాంత ప్రకారం మహావిష్ణు అవతారము, 2 రాడదన్నమాట। మహావిష్ణువు ఆయన ఉపాదాన రూపంలో ఉన్నప్పుడు ప్రధాన తత్వమును మహావిష్ణువుగా, ద్వితీయ స్వరూపంతో అద్వైతాలు చెప్తూ ఉంటారు। సై అద్వైతో జగత సృష్ట్యాదీర్ కార్యే కర్తా విశేష్ ఏవం భక్తభావ స్వీకార కొరతో జగతే భక్తి శిఖాదియాచేన్। ఆయన నిత్య వైకుంఠములో సృష్ట్యాది కార్యములు చేయడం కోసం ఆయన కర్త, ఆయనే మూలం అన్నమాట। ఆయన యొక్క సంకల్పము చేతనే సమస్త సృష్టి జరుగుతూ ఉంటుంది। ఆ మహత్తత్వం బయటికి రావడము, అక్కడి నుంచి సృష్టి జరుగుతూ ఉంటుంది అన్నమాట। ఆయనే మళ్ళీ మహాప్రియ అవతారములో ఆయన సర్వకార్యములు కర్త అయినప్పటికీ కూడా ఆయన భక్తభావాన్ని స్వీకరించి మహాప్రియ యొక్క అవతారములో ఆయన ముందుగా అవతరించి భగవంతుడి యొక్క అవతారము చేయడం కోసం పరిస్థితి కలగాలో ఆ విధముగా ఆయన కూర్చుని ఆహ్వానించారన్నమాట।
గంగా జలము తులసి దళముతో పూజించి భగవంతుడిని ఆయన పిలిచాడట. ఆయన హూంకరిస్తూ పిలిచాడట. ఆయన హూంకారానికి భగవంతుడి యొక్క సింహాసనము కదిలిపోయింది. అందుకని నాడా నాడా అని పిలుస్తూ ఉంటారు మహాప్రభు. కాబట్టి అద్వైతాచార్యుడు వారు మహావిష్ణువి అయినప్పటికీ కూడా ఇక్కడ భక్త అవతారాన్ని దాల్చారు. పంచతత్వాత్మకం కృష్ణం భక్త రూప స్వరూపకం భక్తావతారం భక్తాఖ్యం నమామి భక్త శక్తికం. అందులో అన్ని కూడా భక్తిపరంగా ఉంటాయన్నమాట. ఆ విధంగా భగవంతుడు ఒకడే అయ్యుండి కూడా ఇన్ని విధములుగా అవతరించి లోకములో తన యొక్క సేవని, తన తత్వాన్ని, తన ప్రేమని పంచిపెట్టడం కోసము అవతరించారు. তিনি যে চৈতন্যের দাস এ কথা বলিতে তাহার మహాత్మి వృద్ధి పాయ్. ఈ విధముగా ఆయన భగవంతుడు అయినప్పటికీ కూడా నిత్యానంద ప్రభు సేవక భగవంతుడు, చైతన్య మహాప్రభు సేవ్య భగవంతుడు. ఈయన కూడా సేవక భగవంతుడు. చైతన్యుడి యొక్క దాసుగా ఆయన పరిచయం చేసుకుని తద్వారా తన యొక్క మహాత్మ్యము లోకములో వృద్ధి పొందిందన్నమాట. যেহেতু అంతర్భూతో దాస్యభావ వ్యతీతో কোনো రసేయి కృష్ణ మాధుర్య ఆస్వాదన కొరాజాయన. లోపల కనుక ఎంతవరకు భగవంతుడి యందు మనకి దాస్యభావము లేదు, సేవా ప్రవృత్తి లేదు, అంతవరకు భగవంతుడి యొక్క ఏ రసమును కూడా మనం ఆస్వాదించలేము. అందుకు కృష్ణుడి యొక్క మాధుర్యాన్ని ఆస్వాదించాలంటే ఏం చేయాలి? ఆయన పక్కన కూర్చోవాలా? ఆయన సేవించాలి. దాస్యము చేస్తేనే భగవంతుని అనురాగం కలుగుతుంది. ఆ భగవంతు అనురాగం వృద్ధి అయితేనే ప్రేమ కలుగుతుంది. ప్రేమ అంటే పక్కకి వెళ్ళిపోయి తాంబూల నోట్లో పెట్టేయడం, వీసేయడం అవి కాదు. దాస్యం అనేటువంటిది పంచభూతములలో ఏ విధంగా అయితే శబ్ద, స్పర్శ, రూప, రస, గంధములు ఇవన్నీ పంచతన్మాత్రములు. ఈ పంచతన్మాత్రలు ఒక్కొక్క పంచభూతములలో ఒక్కొక్కటి పెరుగుతూ ఉంటాయి. అన్నిటిలో సాధారణ కామన్గా ఉండేది ఏమిటిట? శబ్దము. ఏ విధంగా పంచభూతాలలో శబ్దము అంతర్లీనంగా అన్ని చోట్ల ఉంటుందో ఆ విధముగానే ఈ 5 రసములలో కూడా భగవద్దాస్యం అనేటువంటిది నిత్యము ఉంటుంది, అన్నిటిలోనూ ఉంటుంది. కాకపోతే దాస్యము యొక్క ఆ భావము క్రమక్రముగా భగవంతుడు దగ్గర అయ్యే కొద్దీ దాని యొక్క ఉత్కృష్టత పెరుగుతూ ఉంటుంది. కాబట్టి మొట్టమొదటి కావాల్సిన దాస్య స్వభావం, సేవా ప్రవృత్తి ఉండాలి. సేవా ప్రవృత్తి ఉంటే క్రమక్రమంగా ఆయన మనకి ఏది ఇస్తాడో లేదో మన హృదయం, మన యొక్క జీవస్వరూపంలో ఏది ఉందో అది బయటికి వస్తుంది అనమాట. కాబట్టి దాస్యం అని చెప్పి మీరు దాన్ని సులభంగా తీయకండి. బ్రహ్మాది దేవతలు కూడా దాస్యం కోసము బ్రహ్మాది దేవతలు కూడా దాస్యాన్ని కోరుకుంటూ ఉంటారట. బాంగ్లా పై రాసినక్క దాస్య కొరి నా కొరు గట్టిపడ జ్ఞాపకం ఉంది. ఈ విధంగా భగవంతుడి యొక్క ఆ చరణారవిందముల యందు మనకి సేవా ప్రవృత్తి లేనంత కాలము మనకి భక్తి అసలు లేనట్టే. దాస్యం అంటే ఇది మీరు అవహేళనగా దాస్యం అనుకోకండి. కుక్కలు దాసం చేస్తూ ఉంటారు, తల్లిదండ్రులు పక్కన పెట్టేసి కుక్కలు దాసం చేస్తుంటారు. గాడు తిరిగిపోయి డాగ్ అయిపోయింది. హరే కృష్ణ. ఈ విధముగా ఈ అధ్యాయంలో అద్వైతాత్మ తత్వాన్ని చక్కగా వివరించారు. వందేతం శ్రీమద్ అద్వైతాచార్యమద్భుత చేష్టితం యస్య ప్రసాదాద్ అజ్ఞోపి తత్స్వరూపం నిరూపయేత్. যাহার প্রসাদে অজ্ঞ ব্যক্তিও তাহার স্বরূপ নিরূপণ করিতে পারেন, সেই অদ্ভুত চেষ্টা বিশিষ্ট శ్రీమద్ అద్వైతాచార్యకే ఆమె వందనా కరి. నేను అద్వైతాచార్యుడు నమస్కరిస్తున్నాను. ఎందుకంటే ఆయన యొక్క
అనుగ్రహము కలిగినట్లయితే అజ్ఞ వ్యక్తి మూర్ఖుడు కూడా తత్వాన్ని చక్కగా తెలుసుకోగలుగుతాడట. మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరి. అంటే ఏదో మనం పెద్ద పెద్ద ఉపన్యాసాలు చెప్పేస్తాము గురుగారు అనుగ్రహం ఉంటే, లేకపోతే పర్వతాలని ఎగురుంటూ వెళ్ళిపోతాం. ఇది కాదు. తత్వము ఏదైతే సంసార బంధనం నుంచి బయటపడి భవసాగరాన్ని దాటడానికి అవసరమో, అంటే భవసాగరం అందరూ కూడా మనం పంగువులే కదా, మనం కుంటివాళ్ళమే. సంసారం దాటాలంటే మనకి ఈత వచ్చా? బయట అయితే నేర్చుకుంటాం, వస్తుంది, కానీ ఇది వస్తుందా? కనపడి సావుగా సంసారం ఏమిటో. మనకు కనపడినటువంటి సంసార బంధాన్ని, సముద్రాన్ని గురువు యొక్క అనుగ్రహం ఉంటే మనం దాన్ని అవలీలగా దాటగలుగుతాం అన్నమాట. ఆ విధముగానే ఈ భగవత్ తత్వము కూడా చాలా క్లిష్టమైనటువంటిది. ఎవరు ఎన్ని రకాలు చెబుతూ ఉంటారు, ఒక్కొక్క ఋషి ఒక్కొక్క మతం, ఒక్కొక్క భిన్నం అన్నమాట. ఒక్కొక్కడు ఒకటి చెబుతూ ఉంటారు. కానీ తత్వత భగవతత్వాన్ని తెలుసుకోవాలి. అది తెలుసుకోవాలి అంటే అద్వైతాచార్యుల యొక్క అనుగ్రహం కొంచెం ఉన్నట్లయితే ఆ అజ్ఞ వ్యక్తి, ఏమీ తెలియని వ్యక్తి కూడా ఆ భగవత్ తత్వాన్ని, స్వరూపాన్ని నిరూపణం చేయగలుగుతారో అటువంటి అద్భుత చేష్టా విశిష్టము ఆయన యొక్క లీలలు అత్యద్భుతంగా ఉంటాయి. అద్వైతాచార్యుడు వారు ముసలివారు అయినప్పటికీ కూడా నిత్యానంద ప్రభువుతోటి సమంగా ఆయన యుద్ధం చేస్తూ ఉండేవారు. వాగ్వివాదాలు, ఒకళ్ళొకళ్ళు అన్నం చల్లేసుకోవడం, తిట్టుకోవడం, ఇవన్నీ కూడా బయటికి మనకి ఏమిటో ఇంత పెద్దవాడేయకుండా వీడికి ఎటువంటి ఇంగిత జ్ఞానం లేకుండా పోయింది అనుకుంటూ ఉంటారు. కానీ అందులో ఉన్నటువంటి రసాన్ని తెలుసుకోవాలి అంటే అది ఆయనకు అనుగ్రహం ఉండాలన్నమాట. కాబట్టి అద్వైతాచార్యుల యొక్క చేష్టలు కూడా అద్భుతమైనటువంటి చేష్టలు అన్నమాట. అటువంటి అద్వైతాచార్యులకు నేను నమస్కరిస్తున్నాను అని చెప్పి కవిరాజ గోస్వాముల వారు ముందుగా ఆయనకి నమస్కారం చేస్తూ ఈ అధ్యాయాన్ని ప్రారంభిస్తున్నారు. జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద జయ అద్వైత చంద్ర జయ గౌర భక్త బృంద. కవిరాజ గోస్వామి ఎంతటి ఆయన ఏంటంటే బుద్ధిశాలి లేదా గొప్పవారు అంటే, ఒక్క చిన్న శ్లోకములో అందరి యొక్క నమస్కారం పెట్టేశారు. వందేహం శ్రీ గురు శ్రీయుత పదకమలం శ్రీ గురు వైష్ణవ అని చెప్పి 4 పాతల శ్లోకాలలో మొత్తం అంతా అందులో వచ్చేసింది అనమాట. ఆ విధంగా సూక్ష్మములో అందరి యొక్క తత్వ నమస్కారం చేస్తూ ఉంటారు. ఇక్కడ కూడా కాదా ఇది రాశారు, మరి ఎవరు రాశారు? ఇది రాసిందండి అనుకుంటా అని అనుకుంటున్నాను. చూద్దాం, ఏదైనా సరే ఫోన్లే. అంటే ఆయనలో ఎంత ప్రతిభ ఉందన్నమాట. ఇక్కడ కూడా జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద జయాద్వైత చంద్ర జయ గౌర భక్త బృంద 4 వాదనలో సరే చూద్దాం. ఓన్లీ చెప్పడం తప్పులేదు కదా, మహాత్ములే అందరూ కూడా. పంచశ్లోకే కుహిలో శ్రీ నిత్యానంద తత్వ శ్లోకద్వయే కుహి అద్వైతాచార్యేర మహత్వం. చైతన్య మహాప్రభు నిత్యానంద జయము పలికిన తర్వాత అద్వైతాచార్యుల వారు గౌరభక్త బృందం ఎంతమంది అందరూ కూడా నమస్కారం చేసి 5 శ్లోకములలో నిత్యానంద తత్వాన్ని చెప్పారు. 2 శ్లోకములలో అద్వైతాచార్యుల వారి యొక్క మహత్తత్వాన్ని చెబుతున్నారు. మహావిష్ణు జగత్కర్త మాయయాయం యః సృజత్యదః తస్యావతార ఏవాయం అద్వైతాచార్య ఈశ్వరః అద్వైతం హరిణాద్వైత ఆచార్యం భక్తి సంసనాత్ భక్తావతారమీశం తమద్వైతాచార్యమాశ్రయే. ఈ 2 శ్లోకాలలో తత్వం అంతా కూడా ఉందన్నమాట. ఏ మహావిష్ణు మాయా ద్వారా ఈ జగత్కే సృష్టి కొరేన్ తిని జగత్కర్త. ఏ భగవంతుడైతే మాయ సహకారముతోటి ఈ జగత్తుని సృష్టిస్తూ ఉంటారో ఆయనయే జగత్తునకు కర్త, ఈశ్వరుడు, ఆయన ప్రభు. అద్వైతాచార్య తాహారి అవతార్, ఆయన యొక్క అవతారమే ఎవరు?
అద్వైతాచార్యులు వారు. హరిహొయితే అభిన్న తత్వ బోలియా తాహారనాం అద్వైతం. అద్వైతాచార్యులు అంటే ఎవరుట? అద్వైత అంటే ఏమిటి? ద్వైతం లేనిది అద్వైతము అంటే మాయావాదమా? కాదు. ఇక్కడ అద్వైతము అంటే హరిహొయితే అభిన్నం తత్వం, భగవంతుడి తోటి అభిన్నము అంటే భగవంతుడు ఈయన వేరు కాదు, రెండు ద్వయము కాదు, ఒకటే అన్నమాట. కాబట్టి తత్వమే ఆయన. అందుకని అద్వైత ఆచార్య అంటే అద్వైతం అంటే అద్వైతవాదం కాదు, ఇక్కడ అంతా ఒకటే అని కాదు. తత్వత ఈయనయే భగవంతుడు కాబట్టి ఆయన్ని అద్వైత కలవాలని చెప్పారు. అభిన్నం అని చెప్పి అద్వైతం. భక్తి సిక్కక బోలియా తాహకి ఆచార్యం. భగవతత్వ ప్రకారము ఆయన భగవంతుడి కన్నా వేరు కాబట్టి అద్వైత ఆయన పేరు. మళ్ళీ భగవద్భక్తిని ఆయన లోకంలో ప్రచారం చేశారు కాబట్టి ఆచార్యులు, కాబట్టి ఆయన పేరు ఆచార్య, అద్వైతాచార్యులు. సే ఈ భక్తావతార్ అద్వైతాచార్య ఈశ్వరికి ఆమె ఆశ్రయకురి. అటువంటి భక్తావతారమైనటువంటి ఆ భగవంతుడు అద్వైతాచార్యుడు నేను ఆశ్రయిస్తున్నాను. ఏకీయ మాయా, రెండు శ్లోకాలు చెప్పేశారు, ఒకదాన్ని చెప్పేశారు. अद्वैत आचार्य गोसाई साक्षात ईश्वर जहार महिमा नही जीवेर गोचर. ఆయన అద్వైతాచార్యుడుగా సాక్షాత్తుగా ఈశ్వరుడు. ఆయన యొక్క మహాత్మ్యము మహిమ జీవులకి గోచరము కాదు. అంటే మన బుద్ధి ద్వారా ఆయన యొక్క లీలను మనం చదివినా వినినా కూడా దాని వలన అపరాధమే తప్ప తత్వం అని తెలియదు. మహావిష్ణు సృష్టి కొరేన్ జగదాది కార్యం తారో అవతారో సాక్షాత్ అద్వైత ఆచార్య. మహావిష్ణు యొక్క పని ఏమిటి? జగత్తును సృష్టిస్తూ ఉంటారు. ఆయన యొక్క కోపాల నుంచి అనంత కోటి బ్రహ్మాండాలు నిరంతరము పుట్టుకొస్తూ ఉంటాయి. కాబట్టి ఆయన సృష్ట్యాది కార్యములకు మూలం ఎవరు అంటే మహావిష్ణువు. ఆయన యొక్క సాక్షాత్ అవతారం ఎవరు అంటే అద్వైతాచార్యుడు వారు. जे पुरुष सृष्टि स्थिति कोरेनु मायाई अनंत ब्रह्मांड सृष्टि कोरेनु लीलाई इच्छाई अनंत मूर्ति कोरेनु प्रकाश एक एक मूर्ति कोरेन ब्रह्मांडे प्रवेश. ఇదంతా ముందు మనం కదా చదువుకున్నాం. మహావిష్ణువు యొక్క సంకల్ప మాత్రము చేతనే అనంత కోటి బ్రహ్మాండములు పుడతాయి. ఆ బ్రహ్మాండాలన్నీ ఖాళీగా ఉంటే మళ్ళీ ఆయనే గర్భోదసాయి విష్ణు రూపములో బ్రహ్మాండములలో ప్రవేశించి తన యొక్క స్వేద జలము ద్వారా బ్రహ్మాండాన్ని సకము పూర్ణం చేసిన తర్వాత ఆయన అందులో అవళించి ఉంటాడు. అంత లీలన్నమాట. ఏక మూర్తే కొరేన్ బ్రహ్మాండే ప్రవేశం. ఒక్కడే ఉండి కూడా ఎన్ని బ్రహ్మాండాలు ఉన్నాయో అన్ని బ్రహ్మాండాలు ఒక్కొక్క మూర్తిగా ప్రవేశిస్తూ ఉంటాడు. సే పురుషేరు అంశో అద్వైతో నాహి కిసు భేద్ శరీర విశేషతారు నాహికో విచ్ఛేద్. అటువంటి పురుషు యొక్క అంశమే అద్వైతాచార్యుడు లేదా అద్వైతాచార్యుడు వారి యొక్క అంశమే ఆయన. ఎవరు? గర్భోసాయి విష్ణువు. అంతే కదా. ఆ మహావిష్ణు యొక్క అంశమే గర్భోసాయి విష్ణువు. మహావిష్ణువే అద్వైతాచార్యుడు వారు. కాబట్టి అద్వైతాచార్యుల వారి యొక్క అంశమే ఆ గర్భోసాయి విష్ణువు. కాబట్టి ఆయనకి ఇటువంటి భేదము లేదు. శరీరగతమైన భేదం ఉంది, కానీ తత్వత ఇద్దరు కూడా ఒకటి. సహాయ కొరేనుతారు లోయా ప్రధాన్ కోటి బ్రహ్మాండ కొరేను ఇచ్ఛాయి నిర్మాణ్ జగదుపాదాన్ ప్రధానేరు అధిష్టాతృదేవత. ఉపాదాన ప్రధానములకు అధిష్టాతృదేవత ఎవరు అంటే మహావిష్ణువే కదా. ఆయన నుంచి అన్ని వస్తూ ఉంటాయి. ఆ విధంగా కోటి బ్రహ్మాండములు తన యొక్క ఇచ్ఛ సంకల్ప ప్రభావము చేత
నిర్మిస్తూ ఉంటారు. జగత్ మంగళ అద్వైత మంగళ గుణధాం మంగళ చరిత్ర సదా మంగళ జారణం సర్వమంగళం. ఆయన అద్వైతుడు మంగళమయుడు. ఎలాగట? జగత్తుకి మంగళాన్ని చేకూరుస్తూ ఉంటాడు. సమస్త మంగళములు ఏ గుణముల వల్ల కలుగుతాయో ఆ గుణములు కూడా ఆయనలో ఉన్నాయి. ఆయన యొక్క చరిత్రము నిరంతరము మంగళప్రదంగా ఉంటుంది. ఆయన పేరే మంగళమయం. ఆయన పేరు విస్తరించడం మనకి శుభాలు చేకూరుతూ ఉంటాయి అన్నమాట. కాబట్టి సర్వ శుభాలకు నిలయము అద్వైతాచార్యుల వారు. కోటి అంశ కోటి శక్తి చాయ్ కోటి అంశ కోటి శక్తి కోటి అవతార్ ఏతో లోయ్యా సృజే పురుష సకల సంసార్. అసంఖ్యమైనటువంటి వైభవముల ద్వారా ఆయన సృష్టి చేస్తూ ఉంటారు. కోటి అంశము, కోటి శక్తి, కోటి అవతారములు, కోటికి లెక్కలేదన్నమాట. ఆయన నుంచే మొత్తం సృష్టి, స్థితి, ప్రళయాలు అన్ని జరుగుతూ ఉంటాయి. మూలం ఆయన అన్నమాట. మాయా జోయిచే దుయి అంశో నిమిత్త ఉపాదాన్ మాయా నిమిత్త హేతు ఉపాదాన ప్రధాన్. ఏ విధముగా జగత్ సృష్టికి ఒక విధముగా మాయయే నిమిత్తము ఉపాదానం, రెండు ప్రధానం. ఇవన్నీ కూడా శ్రీ అద్వైత ప్రభు మహావిష్ణువు তিনি আচার্য। বিষ্ণুর আচরণ কর্তৃসত্তায় মঙ্গলময়, তাহার মঙ্গলময়ী লীলা ও বস্তুত্বে মাঙ্গল্য দর্শন করলে జీవేর మంగళ হয়। అది అద్వైతాచార్యుడు వారు ఆయన మహావిష్ణువు, భక్తి ప్రవర్తకుడు, ఆచార్యుడు. ఆయన యొక్క ఆచరణములన్నీ కూడా కృష్ణమయముగా ఉంటూ జగత్తుకి శుభాలు చేకూరుతూ ఉంటాయి. ఆయన యొక్క మంగళమైనటువంటి లీలలు అన్నీ కూడా ఎవరైతే వాస్తవముగా అందులో శుభములను దర్శనం చేస్తూ ఉంటారో వాళ్ళకి మంగళము కలుగుతుంది. చూస్తే మంగళం కలగదట, అందులో మంగళమును చూడగలగాలి. ఆ భగవద్ లీలలో ఉండేటువంటి చిన్మయత్వాన్ని మనం చూసినట్లయితేనే మనకి దాని వలన ఫలితం కలుగుతుంది. లేకపోయినట్లయితే ఏమవుతుంది? అధోగతి కలుగుతుంది. భగవంత్ కృష్ణలీలని చాలా మంది వింటూ ఉంటారు. వినినప్పుడు కనుక దాన్ని కనుక విమర్శ చేసి కూర్చున్నట్లయితే ఏమవుతుంది? ఆ లీలలే ఒక విధముగా మన యొక్క అధోగతికి కారణమవుతూ ఉంటాయి. మళ్ళీ ఆ తత్వత మనం తెలుసుకునే ఆ లీలను పెద్దవాళ్ళ దగ్గర వినట్లయితే అదే మన యొక్క అధోగతి నుంచి మళ్ళీ భక్తిని మనకిచ్చి భగవత్ సేవ కలిగించేటువంటి బంధ విముక్తి కారణమవుతూ ఉంటాయి. కాబట్టి భగవద్ లీలలు అనేటువంటివి మనం చూసి సరిపోతుంటాయి. దానిని మనం ఏ విధముగా అయితే వినవలో అలా వినాలి, ఏ విధముగా ఆలోచించాలో విధంగా ఆలోచించాలట. అప్పుడే మనకి శుభం చేకూరుతుంది. కాబట్టి ఆ అద్వైతాచార్యుల వారు లీలను కూడా మంగళమయమైనప్పటికీ కూడా వస్తుత్వే మాంగళ్య దర్శన కొరలే, వాస్తవముగా అందులో మనకు శుభాలు దర్శనం చేసినట్లయితేనే మనకి అందరికి కూడా మంగళములు కలుగుతాయి. তিনি যাবতীয় మంగళేర్ ఆకార్, సకల మంగళములకు ఆయన మూల స్వరూపుడు. তাহার సేవోన్ముఖ ఆచరణ జగతే సకలేరి మంగళ విధాన కొరే. ఆయన ఈ విధముగా అయితే నిరంతరము ఆయన వైష్ణవ ప్రధానుడు, మహాప్రభువు కన్నా వయసులో ఎంతో ఆయన పెద్దవాడు అయినప్పటికీ తత్వత మహాప్రభు యొక్క తత్వం తెలుసు కాబట్టి ఆయనకి మహాప్రభు సేవ చేయడం కోసం ఆయన పాకులాడేవాడు. కానీ మహాప్రభు ఆయన ఆచార్యుడిగా అవతరించారు కాబట్టి దాన్ని స్వీకరించేవాడు కాదు. ఈ విధముగా ఈయన ఎంత గొప్పవాడయ్యేందు కూడా మహాప్రభు యొక్క సేవ చేయడం కోసం నిరంతరం ఈ విధంగా ఆరాటపడుతూ ఉండేవాడు. దాన్ని మనం చూసినట్లయితే అప్పుడు మనకి శుభములు చేకూరుతాయి. జావతీయ మంగళేర్ ఆకార్, తాహార్ సేవోన్ముఖ ఆచరణ జగతే సకలేరి మంగళ విధాన కొరే. ఆయన ఈ విధంగా సేవోన్ముఖముగా ఆచరించేవారు. దాన్ని మనం కనుక చూసినట్లయితే అందరికీ కూడా శుభాలు చేకూరుతాయి. జగజ్జంజాలగొన్
ఏయి శుద్ధ నిత్య పూర్ణవో ముక్త మంగళ భుజితే నా పార్యాయ్ ఆత్మవృత్తి భక్తి హోయితే విచ్యుత హాయ్. కానీ ఎవరైతే బహిర్ముఖులో వాళ్ళు సమస్త జగజ్జంజాలంలో మునిగిపోయి నిత్యము శుద్ధము పూర్ణము ముక్తమైనటువంటి ఆ మంగళమును ఇచ్చేటువంటి ఆ అతిథుల తత్వాన్ని తెలుసుకోలేరు. వాళ్ళందరూ కూడా భక్తి నుంచి చ్యుతులవుతారు, అంటే భక్తిని పొందలేరు. ఆయన ఎంతో ఆదరముతోటి అందరి యొక్క పరిస్థితి చూసి భగవద్భక్తిని పంచిపెట్టడం కోసం దృఢ సంకల్పుడై మహాత్మ యొక్క అవతారం కోసం ఆయన తపస్సు చేశారు. ఆయన యొక్క ఉద్దేశం ఏమిటి? అందరికీ కూడా భగవద్భక్తి కలగాలి. ఉదారంగా ఆయన చేయడం భక్తిని మనం పొందలేముట ఎప్పుడుట? ఆయన కనుక తత్వగా మనం ఆయన సేవోన్ముఖ వృత్తి కనుక మనం చూడకపోయినట్లయితే ఎంతో సులభంగా వచ్చేటువంటి భక్తి కాస్త అక్కడ అంతర్ధానం అయిపోతుంది. కాబట్టి మనం వైష్ణవ దర్శనము కానీ వైష్ణవ సేవ కానీ ఇవన్నీ కూడా సక్రమంగా కనుక చేసుకోలేకపోయినట్లయితే దానివల్ల మనకు అపరాధమే తప్ప సేవ ఫలం కలగదు. గురుగారి యొక్క సేవ చేసినట్లయితే మనకి ఏమవుతుంది? భగవద్ అనుగ్రహం తప్పకుండా వస్తుంది. కానీ చేసే విధంగా చేయకపోయినట్లయితే ఈ సూర్యపురిపాదుల యొక్క చివరి సమయంలో రామచంద్రపురి గారు ఉన్నారు, మాధవేంద్రపురిపాదు యొక్క చివరి సమయంలో ఈశ్వరపురిపాదులో ఉన్నారు, రామచంద్రపురిపాదులో ఉన్నారు. కానీ ఈశ్వరపురిపాదులు గురుగారి యొక్క అనుగ్రహం పొంది భగవంతుని శిష్యులుగా స్వీకరించారు. అదే ఆయన యొక్క దాస్యం చేసి కూడా రామచంద్రపురిపాదులు ఆయన యొక్క కటాక్షానికి దూరం అయిపోయారు. కాబట్టి సేవ చెయ్యాలి అంటే చేసేటప్పుడు మన యొక్క ప్రాకృత ఉపదేశం వచ్చారు గురువు గారికి. గురువు గారు అంత సమయంలో ఆయన కృష్ణ విరహములో భగవంతుని కోసం విలపిస్తుంటే ఆ విలాపనాన్ని ఈయన సరిగా అర్థం చేసుకోలేక ఉపదేశం ప్రారంభించారు. ఎందుకయ్యా మీరు ఏడుస్తారు, ఇంట్లో భగవంతుడు లేడా? సర్వజీవుల హృదయాల్లో భగవంతుడు ఉన్నాడు కాబట్టి ఆయన మీరు స్మరించండి, ఎందుకు మీకు బాధ? గురుగా ఉపదేశం సరిపోతుందా? అది ఏమవుతుంది? విసుగుడుతుంది ఎవరికి. కానీ ఈశ్వర గురువాదులు ఆయన యొక్క ఆ స్థితిలో ఆయనకు ఊరట కలిగిస్తూ ఆయన యొక్క బాహ్య కృత్యులన్నీ కూడా తను ప్రక్షాళనం చేస్తూ సేవ చేశారు కాబట్టి పొందారన్నమాట. ఏ విధంగా అయితే వైష్ణవ సేవ చేయడంలో సావధానం లేకపోయినట్లయితే విపరీత ఫలితం వస్తూ ఉంటుంది. ఆ విధంగానే అద్వైతాచార్యుల వారు ఆయన యొక్క పేరు మనం చెప్పుకుంటేనే భగవద్భక్తి కలుగుతుంది. కానీ ఆయన యొక్క చరిత్ర కనుక మనం సరిగా చూడకపోయినట్లయితే మళ్ళీ మనకి ఆయన యొక్క దానివల్ల మనకు భగవద్భక్తి కాస్త ఇరుగట్టుపోతుంది అన్నమాట. కాబట్టి సావధానమే వందో మొయ్యి అంటారు. చాలా సావధానంగా మనం లేకపోయినట్లయితే ఏమో ఎటు తిరిగి ఎటు వస్తుంది తెలియదు మనకి. అందుకని చాలా జాగ్రత్తగా నమస్కారం చేయడం. వందో మొయ్యి సావధానమతి, చాలా సావధానముగా మనం వందనము కూడా చేయాలన్నమాట. పురుష ఈశ్వరో ఏచే విమూర్తి హొయ్యా విశ్వ సృష్టి కొరి నిమిత్త ఉపాదానులయ్యా. భగవంతుడు ఆయన ప్రభువు అయ్యుండి కూడా ఆయన పురుషావతారములో 2 రకముల మూర్తులుగా ఆయన, ఒకటి ఏమిటి? పురుష ఈశ్వర ఇచ్చే విమూర్తి హొయ్యా దుయి మూర్తితే కారణసాయిర్ సృష్టి. కారణసాయి 2 రకాల సృష్టి. ఒకటి ఏమిటంటే ఆయన దృష్టి ద్వారా మాయను ప్రేరేపించి సృష్టి కార్యం, తన నుంచి బ్రహ్మాండాలు సృష్టించమని ఆయన సృష్టి చేశారు. బ్రహ్మాండాలు ఎక్కడి నుంచి వచ్చాయి? మాయ నుంచి వచ్చాయా, భగవంతుడి నుంచి వచ్చాయా? భగవంతుడి నుంచి వచ్చాయి. మరి మాయ నుంచి ఏమి వచ్చాయిట? ఆ బ్రహ్మాండంలో ఉండేవంటే రకరకాల హంగులు బొంగులు ఇవన్నీ వచ్చాయి. కాబట్టి బ్రహ్మగారి యొక్క బ్రహ్మాండం సరి ఆ విధంగా చెబుతున్నారు. పురుషుడు ఈశ్వరుడు వైచే విమూర్తి హొయ్య. ఈ తత్వం ఎంతో విపులంగా ఇక్కడ చెప్పారు. చాలా చాలా పేజీలు చదువుకుంటే చాలా మంచిది మనకి. అయ్యో ఓహో చాలా ఉన్నాయి.
आपने पुरुष विश्वेरु निमित्त कारण अद्वैत रूपे उपादान होन नारायण स्वयं ఆయన నిమిత్తం ఏవం అద్వైత ప్రభు ఉపాదాన కారణం స్వయముగా ఈ నిమిత్తము ఉపాదానము ఇవన్నీ కూడా కొంచెం జటిలంగా ఉంటాయి. సరే ఎందుకు మనకి అవన్నీ మూలం ఆయనే సరిపోతుంది. నిమిత్తాంసే కొరేతి హో మాయాతి ఉపాదాన అద్వైత కొరేను బ్రహ్మాండ సృజం. నిమిత్తాంశముతోటి నిమిత్తము అంటే ఆయన ఆ ప్రకృతిని చూడడమే, తన యొక్క దృష్టి ద్వారా ప్రకృతిలో కదలిక కలిగించే మహతత్వాన్ని సృష్టించడమే అది నిమిత్తాంశం అన్నమాట. ఈ విధంగా అయితే కృష్ణుడిలో విష్ణువు ఉన్నాడు కదా, మన బృందావన కృష్ణులో కృష్ణ రూపముతో ఆయన పూతన యొక్క స్తన్యాన్ని పానం చేశాడు. అదే మళ్ళీ మహావిష్ణు అవతారముతో దాని ప్రాణాలను తీసి వాడేశాడు. ఒకే మూర్తి రెండు విధముగా లీల ఆస్వాదనం ఒకటి, అసుర సంహారం చేస్తున్నాడు. ఆ విధముగానే ఇక్కడ ఈ మహావిష్ణువు కూడా ఆయన కారణానసాయి విష్ణు రూపముతోటి ప్రకృతిని చూడడము ద్వారా నిమిత్తాంశం అక్కడ పనిచేస్తుంది అన్నమాట. దాని ద్వారా ఆయన సృష్టిస్తూ ఉంటాడు. మళ్ళీ ఆయనే మహావిష్ణువు ఈ రూపముతోటి ఉపాదాన రూపముతోటి ఆయన బ్రహ్మాండాన్ని సృష్టిస్తూ ఉంటాడు. రెండు రకాలు ఉన్నాయన్నమాట. నిమిత్తాంశము ద్వారా మాయని ప్రేరేపించి సృష్టి జరుగుతూ ఉంటుంది. మళ్ళీ ఆయనలో ఉండి ఇంకొకటి ఉపాదాన అంశము ద్వారా బ్రహ్మాండ సృష్టి అవుతూ ఉంటాయి. అర్థమైందా? అది ఉందనుకోండి, అది ఇంకా కొంచెం మట్టి వేరు, ఆ చక్రం చేసేవాడు వేరు, దండం మళ్ళీ మనిషి. నిమిత్తం ఉపాదానం. అందులో నిమిత్తం ఏది, ఉపాదానం ఏది? ఉపాదానం చేసేవాడే చక్రమా? మరి చక్రం కాదా ఏమవుతుంది? రెండు నిమిత్తాలు అవుతాయి. రకరకాలు ఉన్నాయి, ఇవన్నీ కూడా తప్ప ఇవన్నీ వెళ్తే అప్పుడు అన్నమాట. కాబట్టి సరే అవన్నీ మనకు అనవసరం అండి. ఆ మహావిష్ణువు చక్కగా ఉన్నాడు, ఆయన పడుకున్నాడు, నారాయణ మూల పురుషుడు ఆయన. అందులో ఉండేటువంటి ఒక శక్తి ద్వారా ఆయన మాయని చూసి మాయ ద్వారా పనిచేయించాడు. ఇంకొక శక్తి ద్వారా బ్రహ్మాండాలు సృష్టించాడు. అయిపోయిందిగా. నిమిత్తం ఉపాదానం కోణం. యద్యపి సాంఖ్యమాని ప్రధాన కారం జోడ హోయితే కభు నొహి జగత్ సృజం. రకరకాల బాధలు ఉంటూ ఉంటాయి. జడము నుంచి జడము సృష్టి కాదు. అవుతుందా? అవదు. యద్యపి సాంఖ్యమానే ప్రధాన కారణం. సాంఖ్యులు ప్రధానమే కారణంగా ఉంటూ ఉంటారు. జడహోయితే కభూనోహి జగత్ సృజం. ఇప్పుడు కూడా జగత్తుని జడము నుంచి జగత్తు సృష్టి కాదుగా, అలాగే వస్తుంది మరి. అదే మరి పుడతాయి. ఏమిటంటే ఈ జగత్ అయిపోతుంది. పంచభూతములు సృష్టి అవుతూ ఉంటాయి. అందుకనే స్వేదజము ఉద్భిజము అండజము ఇంకే 4 రకాల చాలా ఉంటాయి, పుట్టేవి అనమాట. అందులో ఒకటి కాలంలో ఉంటుంది, పుడుతుంది. ఏమి లేకుండా రాదు కదా. కంటి కనపడకపోవచ్చు, కానీ అందులో చూస్తూ ఉంటుంది అనమాట. కాబట్టి తత్వం అంతా అద్వైతాలు తత్వం చాలా జటిలంగా ఉంటుంది. కాబట్టి మనం ఆ విధంగా దాన్ని ఆలోచించుకుందాం అన్నమాట. అవసరం లేదు. కానీ తత్వం తెలుసుకోవాలి. కాబట్టి లేకపోతే ఈ మిగతా వాళ్ళు సాంఖ్యులు, వైశేషికులు, మీమాంసకులు చెప్పే తత్వం మనం ఖండించాలి. దానికన్నా ఉత్తమ మనం తెలుసుకోవాలంటే మనం తెలుసుకోవాలన్నమాట. కాబట్టి ఏమవుతుందో చూద్దాం. వాంఛా కల్పతరు కృపా సింధు వైష్ణవ